నమస్తే, నా పేరు కిరణ్మయ్. ఎస్డీఎం న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామతీర్థం ధర్మయాత్రకు అడుగడుగున అడ్డంకులే. బీజేపీ జనసేన నేతలను నిర్బంధించిన పోలీసులు. కేకే లైన్ లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం. ముందస్తు అరెస్టులతో బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ను అడ్డుకున్న పోలీసులు. ప్రతిపక్ష నేత చంద్రబాబును త్వరలోనే అరెస్టు చేస్తాం. మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడి. రామతీర్థం రాజకీయ తీర్థంలా మారిపోతోంది. అడుగడుగున అడ్డంకులు ఎదురయ్యాయి. బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆ పార్టీ నేతలను ముందస్తుగా నిర్బంధించారు. దీంతో యాత్రను పోలీసులు భగ్నం చేశారు. రామతీర్థం ఘటన తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి. బీజేపీ తలపెట్టిన రామతీర్థ ధర్మయాత్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. యాత్రను పోలీసులు భగ్నం చేశారు. ముందస్తుగానే బీజేపీ కార్యాలయంతో పాటు బీజేపీ జనసేన నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. హౌస్ అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవులు రామతీర్థం వెళ్లి అక్కడే ఆందోళన చేపట్టారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. దీంతో రామతీర్థం వెళ్లేందుకు బీజేపీ జనసేన నేతలు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉద్యమం ఆగదని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఇవాళ మేము రామతీర్థం చేరుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జనసేన పిలిపించిన చెలో రామతీర్థం కార్యక్రమాన్ని పోలీస్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం దమనకాండ చేసి నిలువారించే ప్రయత్నం చేసింది. ఈ విధంగా అక్రమంగా అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అందరి గృహ నిర్బంధం చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నడిపిస్తున్న సందర్భంలో ఇవాళ అధిక మతస్థులు, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా అనేక చోట్ల దేవాలయాలు కూల్చివేత జరిగితే, దేవుళ్ళ యొక్క పవిత్రత భంగం కలిగితే, అనేక చోట్ల అనేక రకాల విలువైన వస్తువులు అన్యక్రాంతం అవుతే నోరు విప్పని ప్రభుత్వం రాజకీయం చేసే ఒక దురుద్దేశంతో మొన్న విజయసాయిరెడ్డి గారు పైకి రావడం జరిగింది. ఆ రాజకీయ దుమారాల్లో భాగంగా ఈ రోజు శాంతియుతంగా మీరు ర్యాలీ చేస్తానంటే మమ్మల్ని ఏ విధంగా అడ్డుకుంటారని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. సోము వీర్రాజు గారు ఖచ్చితంగా రామతీర్థం వచ్చి ధర్నా చేస్తారని చెప్పి మేము తెలియజేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ దేవాలయాల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఇది ఆగేది లేదు. ఇవాళ మేము రామతీర్థంలో ఉన్నాం. ఆ రాముని యొక్క శిరశ్ఛేదనం ఆ కొండపైన జరిగింది. ఆ రాముని యొక్క పునః ప్రతిష్ఠ చేసేంత వరకు మా పోరాటం ఆగదు. కేవలం ఈ దేవాలయం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలు కూడా పవిత్రతను కాపాడుతూ దేవాలయాలకు సంబంధించిన అన్ని విషయాల్ని సంరక్షించేంత వరకు భారతీయ జనతా పార్టీ ఆగదు. రామతీర్థం చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసులను విశాఖ బీజేపీ కార్యాలయంలో పోలీసులు నిర్బంధించారు. 4 గంటల పాటు నిర్బంధం అనంతరం వారు బయటకు వెళ్లేందుకు అనుమతించారు. కేకే లైన్ లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ రూట్ లో రైళ్ల రాకపోకలను అంతరాయం ఏర్పడింది. కిరండోల్ నుంచి విశాఖకు ఐరన్ లోడ్ తో వస్తున్న గూడ్స్ రైలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దిహ్లీ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. 3 రైలు ఇంజన్లు, 24 ఐరన్ ఊర్లతో ఉన్న బోగీలకు నష్టం కలిగింది. దీంతో ఆ రూట్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖలోని బీజేపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. చలో రామతీర్థం వెళ్లే బీజేపీ అగ్రనేతలను పోలీసులు అడ్డుకున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ లను బీజేపీ కార్యాలయం నుంచి బయటకు రానియకుండా చేశారు. రామతీర్థం వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా వారిని అడ్డుకుని నిలుపుదల చేశారు. అక్కడి పరిస్థితిని మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు వివరిస్తారు. విశాఖపట్నం బీజేపీ కార్యాలయంలో ఉన్నాం. బీజేపీ రామతీర్థం ఘటనకు సంబంధించి మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ ఎలా ఎందుకు ఈ పరిస్థితి? ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిజంగా హట్టింగ్గా ఉంది. రాముడు తల తీసేయటం, వినాయకుడికి మల్యం పోస్తాం, అండ్ రోజు ఏదో ఒకటి. ఇప్పుడు మళ్ళా సింగరాకొండలో ఏదో జరిగిందంటే అసలు ఒక రోజు కార్యక్రమం ఇప్పుడు 128 ఇన్సిడెంట్స్ జరిగితే
జరుగుతానికి కారణం ఎవరో చేసేవాడు ఉన్మాదులు, ఎవరైనా శిక్షించాలి. కానీ చేస్తానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వం యొక్క ఈ ప్రభుత్వంలో హిందూ దేవాలయాల మీద ఏమన్నా చేస్తే ప్రభుత్వం ఏమీ చేయదనే నమ్మకం ఉండబట్టి కొందరు ఉన్మాదులు చేస్తున్నారు. అదే చర్చిల మీద మసీదుల మీద చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? చేస్తే ఏమైనా అవుతుందని భయం. ఇవాళ చేస్తే కాదు, దాంతో పాటు ఆ మంత్రులు మాట్లాడే భాష, పోతే ఏమవుతుంది కొత్తవి చేయించుకుంటాం. ఇది డబ్బుకో లేకపోతే దీనికో కాదు, మన మనసుకి మన మనోభావాలకు సంబంధించింది. దాన్ని దేన్ని రీప్లేస్ చేయదు. చాలా తప్పు. ఇది రిపీట్ అవుతా ఉంది. డెఫినెట్ గా దీని మీద ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. ఏదో ఇన్సిడెంట్ సీరియస్ అయినప్పుడు, ఇది షూని పెరిగినప్పుడు అక్కడ సిబిఐకి ఒక లెటర్ రాస్తారు, ఇంకా అది క్లోజ్ అయిపోయింది అన్నట్టున్నారు. సిబిఐ ఏం జరగలేదు, ఎవరిని అరెస్ట్ చేయలే. అదే ఒక చర్చి మీద నిజంగా తప్పే, ఎవడో రాయేశాడు, ఒక్కడేశాడు, 18 మందిని 13 రోజులు అరెస్ట్ చేశాడు. ఇక్కడ ఇప్పుడు అనగానే సిఐడికి ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్న సిఐడి క్రైమ్ కాకుండా క్రిమినల్ ఇంటెంట్ తో పనిచేస్తాను. అందుకని అది కంటి తుడుపు చర్య, దానివల్ల ఏమీ జరగదు. డెఫినెట్ గా ఎవరైతే చేశారో వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రజలకి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా కూడా చూడాలి, అది చూడాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు విశాఖపట్నం వచ్చారు, ఇక్కడ ఏమైనా పార్టీ కార్యాలయంలో మిమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది? ఇప్పుడు అదే మమ్మల్ని మేము మా ఒరిజినల్ ప్రోగ్రామ్ మేము హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు 9ంటికి ఆ కార్యక్రమం రమ్మన్నారు. వస్తే మమ్మల్ని ఇక్కడ 9 గంటల అంటే దాదాపు ఇప్పుడు 3:30 గంటలు 4 గంటలు పార్టీ ఆఫీస్లో మమ్మల్ని డిటైన్ చేశారు. సరే మా పార్టీ ఆఫీస్ కాబట్టి అందరూ మిత్రులు సహచరులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాం. ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు, ఇస్తే ఉంటాం, లేదంటే రామతీర్థం వెళ్తానికి వీలుంటే రామతీర్థానికి వెళ్తాం. ఇక్కడ బీజేపీ నగర అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి, సార్ ఇప్పుడు ఏంటి పార్టీ కార్యాలయం పరిస్థితి? పార్టీ కార్యాలయం పరిస్థితి చూస్తానన్నారు కదా మీరు. మేము ఎంతో ధర్మంగా గతంలో కూడా ఇదే విధంగా మేము చలో అంతర్వేది అనే కార్యక్రమం పెట్టినప్పుడు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము వెళ్తుంటే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి మా వాళ్ళని అది జరగకుండా చాలా విశ్వప్రయత్నం చేశారు. అయినా మా వాళ్ళు చాలా మంది ఆ రోజు వెళ్ళి నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పుడు సంఘటన కూడా చూస్తూ ఉంటే దాని కొనసాగింపుగా సుమారుగా 100కు పైగా దేవాలయాల్లో ఈ విధంగా జరుగుతుందంటే అధికార పక్షమేమో తెలుగుదేశం యొక్క ప్రవర్తన వల్ల, వాళ్ళ రాజకీయం చేయడం వల్ల జరుగుతుందనేది వాళ్ళ అభియోగం. అయితే ఒకవేళ వాళ్ళు చేస్తుంటే మీరేం చేస్తూ ఉన్నారు? అధికారంలో ఉండి మీరు దోషులను పట్టుకోలేకపోవడంలో మీరు అంటే పట్టుకోవడం విఫలం చెందారు కాబట్టి మీరు పరిపాలించే అధికారం మీకు లేదన్నది ఒకటైతే, రెండోది అధికారం దృష్టిలో పట్టుకుని అంటే వీళ్ళకున్న అధికారం దృష్టిలో పెట్టుకుని వీళ్ళ తాలూకా కార్యకర్తలు చేస్తానన్నది మా అభియోగం. ఎందుకంటే 1, 2 కాదంటే 100ల సంఖ్యలో జరుగుతుంటే 10ల సంఖ్యలో జరుగుతుంటే అధికార పక్షం ఏం చేస్తూ ఉండదండి మెయిన్ కారణం. ఇంకొకటి ఏంటంటే 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత 4.5 లక్షల కార్యకర్తలు అంటే రామభటులు 4.5 లక్షలు చనిపోయిన తర్వాత ఈ రోజు మన ప్రధాని మోడీ గారి ఆధ్వర్యంలో భవ్యమైన రామమందిర నిర్మాణం 5లో జరుగుతుంది. ఇక్కడ సంఘటన చూడండి, ఇక్కడ రామతీర్థాల్లో 400 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న రామమందిరం ఇది. ఇక్కడ రామాలయంలో ఇంత ఘోరం జరిగిందంటే ఇది ఖచ్చితంగా మేము గవర్నమెంట్ సమాధానం చెప్పే వరకు కూడా, అంటే ఇప్పుడున్న మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్, వాళ్ళు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన మేము మా ఉధృతమైన ఈ కార్యక్రమాలు ఇంకా ముందు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇది ఇక్కడ సీఎం రమేష్ గారు, మంత్రి మాది కామినేని శ్రీనివాసరావు గారిని ఇప్పుడే బీజేపీ కార్యాలయం పోలీసులు అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పుడే వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు. ఎక్కడ చూసినా పోలీసు బందోబస్తు భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా బీజేపీ కార్యాలయంలో సుమారు 2-3 గంటల తర్వాత కామినేని శ్రీనివాసరావు, సీఎం రమేష్ ఇప్పుడే బయలుదేరి వెళ్ళడం జరిగింది. బీజేపీ కార్యాలయంలో ఎక్కడ చూసినప్పుడు కూడా ఎవరిని బయటకు వెళ్ళలేని పరిస్థితి. పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేసి ఈ ప్రాంతాన్ని అంతటిని వాళ్ళ కంట్రోల్ తీసుకున్నారు. బీజేపీ నాయకులను కూడా అడుగు కదలలేకుండా చేయడం వాళ్ళ లక్ష్యంగా రామతీర్థం కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి పోలీసులు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. దాన్ని విఫలం చేస్తూ బీజేపీ నాయకులు కూడా రామతీర్థం వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ గయేష్తో చిట్టిబాబు, ఎస్టీవీ, విశాఖపట్నం. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఓర్వలేకే చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. విశాఖలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు 2 రోజుల్లో జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి తెలిపారు.
బ్యాంకులకు 9,000 కోట్లు ఎగ్గొట్టిన కేసులో ఆయనపై చర్యలు తప్పవని అన్నారు. అలాగే ఓటుకు నోటు కేసులో కూడా ఆయన జైలుకు వెళ్లే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. వ్యక్తులు కులాల మధ్య చిచ్చుపెట్టిన చంద్రబాబు ఇప్పుడు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. రామతీర్థం విషయంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు మాత్రమే తీసుకుందని, సీఎం రమేష్ ఇప్పటికీ ఎంపీనేనని, ఆయన మాటలకు విలువ లేదని తోసిపుచ్చారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ కోలా గురులు తదితరులు పాల్గొన్నారు. నిన్న కాలువ శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో చాలా విధ్వంసకరమైనటువంటి పాలన సాగుతుంది, ఈ రాష్ట్రంలో అరాచకమైనటువంటి పాలన సాగుతుంది అని చెప్పి ఆయన మాట్లాడతారు. అలాగే మరో పక్కనేమో అయ్యన్న పాత్రలు మాట్లాడతారు. దీనంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు, దీనంతటికీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి చేయిస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడతా ఉన్నారు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో పాలిట్ బ్యూరో పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నేను చాలా సూటిగా అడుగుతా ఉన్నాను. కరోనా వచ్చి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నువ్వు బయటకు రా. వైజాగ్లో ఒక గ్యాస్ లీకేజ్ సంఘటనలో 10 సంఖ్యలో మనుషులు చనిపోయి నువ్వు బయటకు రా. కోవిడ్ సమయంలో హాస్పిటల్ యాక్సిడెంట్ జరిగి కొంతమంది చనిపోయి నువ్వు బయటకు రా. ఈరోజు ఏమో పెట్టుకుని నువ్వు జనాల మధ్యలోకి వస్తావు. పేదల సొంతింటి కళ సీఎం జగన్ తోనే సాధ్యమవుతోందని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. నవరత్నాలు పేదలకు ఇళ్లు పథకంలో భాగంగా 76వ వార్డులో లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసి పేదల బతుకుల్లోని వెలుగులు నింపుతున్నారని తెలిపారు. హౌసింగ్ స్కీమ్ నిరంతర ప్రక్రియ అని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. స్థానిక వైసీపీ నాయకులు మంత్రి శంకర్ నారాయణ, రంభానారాయణమూర్తుల ఆధ్వర్యంలో జెడ్సీ శ్రీధర్, గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, చెల్లుబోయిన నాయుడు తదితరులు పాల్గొన్నారు. అయిపోలేదు ఈ ప్రోగ్రాం, ఈ కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది. ఖచ్చితంగా అన్నటువంటి వాళ్ళు ఎలిజిబిలిటీ వాళ్ళకి వస్తాయి. ఏ ఒక్క కార్యక్రమానికి కూడా ఇక్కడితో అయిపోయిందనేది లేదు. ఇది మైండ్లో పెట్టుకోవాలని అందరికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చాయి లిస్టులోని 3,000 మంది వరకు వచ్చాయి. ఎవరికైనా పేరు రాకపోతే మీరు సచివాలయంకి వెళ్ళి మీ పేరు బల్లి నింపండి. ఒకవేళ ఏ ఇబ్బంది ఉంటే నేను నారాయణమూర్తి ఉంటాను, నాయుడు గారు ఉంటారు, మీరు చెప్పండి. మీకు ఎందుకంటే ఎవరికి రాకపోయినా అందరికి ఇల్లు వచ్చేలా చేద్దాం. అందులో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే రాకూడదు, రాకూడదు కాబట్టి మీరు. ఓ పక్క అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుంటే మరోపక్క రామతీర్థలో రాముని విగ్రహం ధ్వంసం చేయడం దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నిందితులపై చర్యలు తీసుకోకుండా బీజేపీ జనసేన నాయకులను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన రామతీర్థంలో రాముని విగ్రహం శిరస్సును నరకడం దారుణమని అన్నారు. ఈ ఘటనను పరిశీలించేందుకు వెళుతున్న నేతలను ఇళ్ల వద్దే నిర్బంధించడం దారుణమని తెలిపారు. పుట్టినటువంటి అయోధ్యలో అత్యంత వైభవంగా వారి ఆలయ నిర్మాణం ఒక పక్క మొదలవుతూ ఉంటే, అదే సందర్భంగా గత వారం ముందు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన రామతీర్థంలో సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి తల నరికివేయబడడం చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రామతీర్థంలో జరిగినటువంటి రామవారికి జరిగినటువంటి అపచారాన్ని పరిశీలించడానికి వెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి నిర్బంధించడం ఎంతవరకు సమంజసం చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఆయా ముఖ్యమంత్రి గారు కోట్లాది మంది శ్రీరామ భక్తుల మనోభావాలు గౌరవించి రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నప్పటికీ ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. నిన్న మీరు మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాల్ని మేము రక్షించలేని పరిస్థితులు ఉన్నామని చెప్పి చేతులు ఎత్తేసడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. ఎలాగైతే
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం చూసి ఓరవలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు దుష్ట రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు సరగణచిన అప్పలనాయుడు అన్నారు. పెందుర్తి 96వ వార్డు పరిధిలోని 2600 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 30 లక్షల పట్టాలు పంపిణీ చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కిందని అన్నారు. రామతీర్థంలో టీడీపీ కిరాయి మనుషులను పెట్టించి విగ్రహాన్ని విరగొట్టించి ప్రభుత్వంపై అబండాలు వేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నాయుడు, వేగి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈవేళ పరిపాలన చేస్తున్నారు. ప్రజల అభిమానాన్ని చూరుకుంటున్నాడు. ఈ చూరుకుంటే ఏ కార్యక్రమం పెట్టినా, ఏ పథకం లాంచ్ చేసినా చంద్రబాబు నాయుడు గారు ఇది చూసి ఓర్వలేక ఈయన మీద కుట్రలు కుతంత్రాలు పన్ని నిన్ననే రామతీర్థాల్లో విగ్రహాలు చెదగొడేయడం, అక్కడ ఈస్ట్ గోదావరిలో విగ్రహాలు చెదగొడేయడం, అటు విజయవాడలో సింహాల బొమ్మలు దొంగలించడం. ఒక పథకం లాంచ్ అవుతుందంటే ప్రజల యొక్క మనసును డైవర్ట్ చేద్దాం, వీరి యొక్క ఆలోచన డైవర్ట్ చేద్దాం అనేటటువంటి దుర్బుద్ధితో, దుష్ట ఆలోచనతో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన. ప్రజలంతా గమనిస్తున్నారు మీరు చేసేటటువంటి చర్యలన్నీ. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలంతా బ్రహ్మరథం పట్టుతుంటే అది చూడలేకే ఇటువంటి పనులు మీరు చేస్తున్నారు. మీరు అందువల్ల ఇటువంటి దుష్ట ఆలోచనలు మానుకోవాలని చెప్పి కోరుతున్నా. కార్యక్రమానికి వచ్చేసినటువంటి స్థానిక నాయకులు, పెద్దలు అందరికీ నమస్కారం. రాష్ట్రమంతా ఒక పండగ వాతావరణం నెలకొంది. సుమారుగా 31 లక్షల పట్టాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గత 3 రోజుల నుంచి పంపిణీ జరుగుతుంది. దానిలో భాగంగా మన 96వ వార్డు పెందుర్తిలో సుమారుగా 2600 పట్టాలు ఒకేసారి ఇవ్వడం అంటే నేను 35-36 సంవత్సరాలు. వైఎస్ఆర్ కప్ క్రికెట్ టోర్నీలో 89వ వార్డు జట్టు విజయ పదంలో దూసుకుపోతోంది. వార్డు వైకాపా అభ్యర్థి దొడ్డి కిరణ్ ప్రోత్సాహంతో నాకౌట్ మ్యాచ్లలో చక్కని క్రీడా ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. పశ్చిమ ఇన్ఛార్జ్ మల్లా విజయ్ ప్రసాద్, దొడ్డి కిరణ్లు అందిస్తున్న సహకారాలతో విజయాలు సాధిస్తున్నామని క్రీడాకారులు చెబుతున్నారు. ఇలాంటి వేదికను కల్పించిన ఎంపీ విజయసాయిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గత వారం రోజుల నుండి అతను మాకు బాగా సపోర్ట్ చేయడంతో మేమంటూ పైకి ఇంతవరకు వచ్చి ఫైనల్ అంటూ గెలిచేసి మనకి ఈ టోర్నమెంట్ అనేది చాలా ప్రెస్టేజ్ తీసుకున్నాం. జగన్ గారు అంటూ మనకి చాలా ఛాన్స్ ఇచ్చారు. ఇలాంటి టోర్నమెంట్ పెట్టడం, మేము ఆడడం, అందులోని ఇలాంటి పెద్ద పెద్ద స్టేడియంలో గ్రౌండ్లో ఆడడం వల్ల మాకు చాలా మంచి పేరు వచ్చింది. ఇదంతా క్రెడిట్ అంతా మా దొడ్డి కిరణ్ గారికి అండ్ మా మెంటర్ విజయ్ సార్. హెడ్లైన్స్ మరోసారి. రామతీర్థం ధర్మయాత్రకు అడుగడుగున అడ్డంకులే, బీజేపీ జనసేన నేతలను నిర్బంధించిన పోలీసులు. కేకే లైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం. ముందస్తు అరెస్టులతో బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ను అడ్డుకున్న పోలీసులు. ప్రతిపక్ష నేత చంద్రబాబును త్వరలోనే అరెస్టు చేస్తాం, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.